హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మోడీ వల్ల జియో కథ ముగిసినట్టేనా? అవుననే అంటున్నారు అందరూ. అసలు విషయం ఏంటంటే, జియోకి పోటీగా స్టార్లింక్ అనే ఒక కంపెనీ రాబోతుంది. అసలు ఈ స్టార్లింక్ ఏంటి, ఏం కంపెనీ అని ఆలోచిస్తున్నారా? స్టార్లింక్ అనేది ఒక అమెరికా కంపెనీ, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ కంపెనీ. ఆల్రెడీ 100 దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తుంది. అంటే మనకు జియో, ఎయిర్టెల్ ఎలానో స్టార్లింక్ ఆ కంపెనీలు అలా మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఎప్పటి నుండో ఇండియాలో స్టార్ట్ చేద్దామని చూస్తుంది. కాకపోతే ఇప్పటిదాకా పర్మిషన్ దొరకలేదు. ఈ మధ్యలో ట్రంప్ గెలిచాడు కదా అమెరికాలో, స్టార్లింక్కి మోడీ సపోర్ట్ దొరికింది. సో స్టార్లింక్ ఇండియాకి రాబోతుంది. ఒక్కసారి స్టార్లింక్ ఇండియాకి వచ్చిందంటే జియో సంగతి అంతే. జియో కంపెనీ అండ్ ముఖేష్ అంబానీ ఈ స్టార్లింక్ ఈ రెండు పోటీ పడబోతున్నాయి. దీనికోసం శాటిలైట్ స్పెక్ట్రమ్ కోసం. అసలు ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అసలు ఇది ఎందుకు, ఏంటి అని అనుకుంటున్నారా? అసలు మనకి మొబైల్ ఫోన్కి సిగ్నల్ వస్తే ఇంటర్నెట్ సర్వీసెస్ వస్తాయి, అవునా? ఆ సిగ్నల్ ఎలా వస్తాయి? యాంటీనా ద్వారా వస్తాయి. యాంటీనా ఎక్కడ ఉంటుంది? టవర్ మీద ఉంటుంది. సరే, ఇప్పుడు ఎడారిలో, అడవిలో, సమ్ విలేజెస్లో మాకు టవర్లు ఉండవు. అందుకని అక్కడ కూడా మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ ఫోన్లో రావాలంటే అప్పుడు ఎలా? అదే శాటిలైట్ స్పెక్ట్రమ్. శాటిలైట్ స్పెక్ట్రమ్ ద్వారా శాటిలైట్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. మొబైల్ ఫోన్లో మనకి ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తాయి. సో అది స్టార్లింక్లో ద్వారా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, మరి అందుబాటులో రేట్లు ఉంటాయా లేదనేది మనకు తెలియదు. చూస్తూ ఉండాలి మనమే. ఈ పర్మిషన్ వచ్చిందంటే జియో పని అంతే.